27వ తారీఖు నాడు గజెట్లు వచ్చేసినాయి. కోదండరామ్ గారు వచ్చారు. ఇన్ఫాక్ట్ కోదండరామ్ గారు నాకు అడ్డుపడ్డారు. నేను కోదండరామ్ గారితో పోటీ పడలా. ఇది ఫ్యాక్ట్ ద మ్యాటర్. ఒకవేళ కోదండరామ్ గారు కనుక ఆ రోజు నేను హక్కుల పోరాటం ఎదురు, నేను ఒక హక్కుల కొట్లాడుతున్నా, నా హక్కు తమిళసాయి ఉల్లంఘించింది, నన్ను అన్యాయంగా నా గొంతు కోసింది, కేసీఆర్ గారిపై ఉన్న కోపంతో టు సెటిల్ ద పొలిటికల్ స్కోర్స్ విత్ ద రూలింగ్ గవర్నమెంట్ నన్ను దొక్కింది అంటే నన్ను కంప్లీట్ చేయాలి. ఒక్క నిమిషం 30 సెకండ్. నేను హక్కుల పోరాటం చేస్తుంటే మీరు పౌర హక్కుల సంఘం నాయకులై ఉండి యూ షుడ్ వెయిటెడ్, లెట్ ద కోర్ట్ డిసైడ్ అండ్ ఆఫ్టర్ దట్ యూ వుడ్ హావ్ టేకెన్ ఇట్. నువ్వు కోర్టులో ఒప్పుకొని కోర్టుకు ఇచ్చినటువంటి తీర్మానానికి వ్యతిరేకంగా వచ్చి మీరే అడ్డం వచ్చి నిలబడితే నేను ఎవరిని చెప్పుకోవాలిగా? అంటే గవర్నర్ కోటాకు మీరు ఫిట్ గారు. నేనేమంటున్నా, నేను ఫిట్ కాను ఆమె భావించింది అన్న. నేను ఫిట్ గాను. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో పనిచేసిన, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో పనిచేసిన. ఐ హావ్ డన్ మై పిహెచ్డీ ఇన్ 1997. నాకు తెలిసి కోదండరామ్ గారు 2002లో పిహెచ్డీ చేసిండ్రు. నేను 97లో పిహెచ్డీ చేసిన, కోదండరామ్ గారు 2002లో చేసిండ్రు. తర్వాత నేను కార్పొరేట్ సెక్టర్లో పనిచేసిన, తర్వాత నేను కపుల్ ఆఫ్ సినిమాలు తీసిన, నేను సోషల్ ఫౌండేషన్ నడుపుతా, నేను ఒక 12 పిల్స్ వేసిన. ఐఎమ్ జ్యుడిషియల్ యాక్టివిస్ట్, లీగల్ యాక్టివిస్ట్. 12 పిల్స్ వేసిన. నేను లా చదువుకున్నా, ఎంబీఏ చదువుకున్నా, ఎంఏ చదువుకున్నా, పిహెచ్డీ చదువుకున్నా. నేను ఒక యూనివర్సిటీలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో ప్రొఫెసర్ గా పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో ఒక యాక్టివిస్ట్ గా పనిచేసిన. నన్ను ఇనెలిజిబుల్ అని చెప్పని కొట్టేసింది. మరి కోదండరామ్ గారు ఏంది? ఒక పార్టీ ప్రెసిడెంట్, పొలిటీషియన్ అని చెప్పని నన్ను కొట్టేస్తేవి, ఆయన పార్టీ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తేవి. అమీర్ గారు కూడా ఆయన వైఎస్ఆర్సీపీలో మెంబర్ ఉన్నారు. ఐఎమ్ నాట్ డిస్కార్డింగ్ దెమ్, డిస్క్రెడిటింగ్ దెమ్. ఆమె కుట్రపూరితంగా ఆమె డిస్క్రెడిట్ చేస్తే, నా అండగా ఉండాల్సిన కోదండరాము ఒక పౌర హక్కుల సంఘం నాయకుడు నాకు అడ్డంగా వచ్చినప్పుడు నేను ఆయనతో పోటీ పడ్డాను. తప్పు. నేను ఆయనకు పోటీ పడలా. ఆయనకు రావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకడిని. కానీ వారు నన్ను, అది కాలం ఏం చేస్తాం, గవర్నర్ కోటా పోయి ఇప్పుడు ఎమ్మెల్యే కోటా మొత్తం. అంటే దట్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్ గారు అండి. ఆయన మనసులో ఒక సంకల్పం చేసుకున్నారు, ఈ పిల్లోడు నష్టపోయినాడు జీవితంలో, నేను బీసీ బిడ్డ అయి ఉండి, పేద బిడ్డ అయి ఉండి, వీడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు. తర్వాత నేను ఇచ్చితే దాన్ని గవర్నర్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకెవరు కావచ్చు రాకుండా అడ్డుపడి సైంధవులకి అడ్డుపడ్డారు. హైకోర్టు తీర్పు ఫేవరబుల్ వస్తే కూడా దాన్ని అమలు కానీయలేదు. దాన్ని 5 నెలలు పెండింగ్ లో పెట్టి ఆఖరికి దాన్ని అమలు కాకుండా 2 గవర్నర్లు నానా డ్రామాలు చేసినారు. వారు మాత్రమే ఇది మిరకల్ డెసిషన్. వారు మాత్రమే ఒక ప్రేమపూరితంగా నిర్ణయం తీసుకున్నారు. ఒక విశ్వాసంతో, నమ్మకంతో, ఆప్యాయతతోటి నాకు ఈ అవకాశం ఇచ్చినారు. మళ్ళా చాలా ప్రెషర్ ఉండే వారిపైన. 10-15 మంది నాకంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు కదా పార్టీలో. దే వుడ్ హావ్ బీన్ మెనీ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ దెన్ మీ. బట్ దెన్ సమ్వేర్ హీ హ్యాడ్ దట్ ఎఫెక్షన్ ఫర్ మీ అని నేను అనుకుంటా. ఎక్కడో మూలలో దాగి ఉన్నటువంటి ఒక ఎఫెక్షన్. వీడు తెలంగాణ ఉద్యమంలో నాతో పనిచేసిన. నార్మల్ గా కేసీఆర్ పార్టీలోకి పోయి వచ్చిన వాళ్ళని అంత పట్టించుకొని అంటారు. మీ విషయంలో అది ఎందుకు జరగలేదు? పార్టీలో ఒకసారి వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. నేను అందుకే నిన్న ఇది వచ్చిన తర్వాత అందరు, అరే యు మేడ్ ఇట్, నువ్వు సాధించినావు అని చెప్పానంటే, నేను సాధించలేదురా బాబు. కేసీఆర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. అగైన్స్ట్ ఆల్ ఆర్డ్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. బీజేపీ నన్ను, అంటే గవర్నర్ రూపంలో బీజేపీ నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసిన, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా అనేక శక్తులు కుట్రలు వనిన, రేవంత్ రెడ్డి సైంధవుడు లెక్క హైకోర్టులో కోదండరామ్ గారిని ఇటువంటి వాళ్ళని అడ్డుపెట్టి నాకు చట్టసభకు ఎంటర్ కాకుండా ప్రయత్నం చేస్తే కూడా కేసీఆర్ గారు ఒక జిద్దుతోటి నన్ను మళ్ళా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిండ్రు. అంటే ఆయన మనస్తత్వం ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే ఆమె రిజెక్ట్ చేసింది. జిద్దు బట్టి మళ్ళా దాంట్లో తీసుకొచ్చి పెట్టినాడు ఎమ్మెల్యే కోటగా నన్ను. అట్లాగే అంటే వారు మనసులో ఫిక్స్ అయిన న్యాయం చేయాలంటే చేసినారు. నేను ఒక బీసీ బిడ్డగా, తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడిగా సర్వస్వం నేను కోల్పోయినాను. వాస్తవంగా చెప్పాలంటే నా జీవితంలో నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఐ థింక్ ఐ హావ్ కమ్ టు ద లాస్ట్ ల్యాప్ ఆఫ్ మై లైఫ్. Of course, 58 years is the last lap. So what else can you do beyond this? ప్రజాప్రతినిధి కాకుండానే అంటే సరే, డెస్టినీ ఏది రాసి ఉంటే అది అయితే లలాట లిఖితం ఎవడు తప్పియలేడు. సరే అయితాం, కాకుండా కాకపోము. కానీ అరే ఎక్కడో ఒక పించ్ ఉంటుండే. వాట్ డిడ్ ఐ డూ విత్ మై లైఫ్? ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా మిగిలిపోతారు. నాట్ ఫెయిల్యూర్, బట్ వాట్ డిడ్ ఐ డూ విత్ మై లైఫ్? Why did I choose this? I chose this that I want to do something good to the society and good to in politics. ఇప్పుడు మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అని
పాలిటీషియన్ కు చట్టసభ పోవటమే పెద్ద అచీవ్మెంట్. అట్లా కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రాలో నారాయణ గారు, రామకృష్ణ గారు, ఇంకా చాలా మంది పెద్దలు కమ్యూనిస్ట్ లో ఉన్న వాళ్ళు చట్టసభ రారు. బట్ దెన్ ఇవి కన్వెన్షనల్ పాలిటిక్స్ లో ఉండి చట్టసభకి ఎందుకు పోకూడదు, మనం ఎందుకు చట్టసభలో ఉండి పాలసీలు తయారు చేయకూడదు, మనం ఎందుకు అధ్యక్ష అని చెప్పి వాళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపొద్దు అనేటువంటిది ఒక డిజైర్. సో బట్ ఫర్ దట్ డిజైర్, బట్ ఐ థింక్ మై జర్నీ హాస్ బీన్ వెరీ ఫెస్టివ్. కష్టపడి పని చేసినాను, పని చేసినట్టుగా పార్టీలు ఆదరించినాయి, పార్టీ నాయకత్వాలు ఆదరించినాయి, తర్వాత ప్రజలు ఆదరించినారు. ఇవాళ నా గమ్మత్ ఏంటంటే, నేను మీరు నమ్ముతారో, నా ఇంట్లో ఇప్పుడు మీలాంటి ఆత్మీయ మిత్రులతో ఎంతైతే నాకు రావాలని కోరుకున్నారో, వచ్చితే సంతోషపడ్డారో, నా కుటుంబ సభ్యులు ఎంతైతే రావాలని కోరుకున్నారో, వచ్చిన తర్వాత సంతోషపడ్డారో, లక్షల మంది, మీరు ఇన్యూమరబుల్, నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, నాతో చదువుకున్న వాళ్ళు, నాతో పనిచేసిన వాళ్ళు, నాకు సమాజంలో రకరకాల క్షేత్రాల్లో పరిచయమైన వాళ్ళు, పరిచయం కాని వాళ్ళు, లక్షల మంది శ్రవణ్కి అవకాశం రావాలరా అని చెప్పని కోరుకున్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారాలు. ఆ ఆప్యాయత కూడా నాకు పనిచేసిందేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఒక పక్కన కేసీఆర్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినారు, ప్రేమతోటి, ఆప్యాయత, నమ్మకం. మధ్యలో ఇప్పుడు జేఏసీ పెట్టిన తర్వాత జైబోలో తెలంగాణ సినిమా ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది, దాంతో ఇంకా చాలా ఫెమిలియర్ అయిపోయారు. కుబుసం సినిమా తీసామండి 2000. శ్రీనాథ్ వాజ్ అవర్ జూనియర్ ఇన్ ద యూనివర్సిటీ, సేమ్ హాస్టల్, అత్యంత దగ్గర, సొంత తమ్ముళ్ళు అంటున్నాడు. శ్రీహరిని మేము ఒప్పించి ఆ సినిమాలోకి పట్టుకొచ్చి, ప్రదీప్ రెడ్డి గారని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, ఆ చైర్మన్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. మేము 60 లక్షల సినిమా అంటే ఎంటర్ అయినాం. తర్వాత దురదృష్టం, అది 1,40,00,000 అయింది. సినిమా రిలీజ్ చేసిన నాడు మాకు 40 లక్షల రూపాయలు లాస్. చచ్చిపోతాం నాయన, మా పని అయిపోయింది అని చెప్పారు అనుకున్నాం. ఆ టైంలో జమినీ కిరణ్ పాపం మమ్మల్ని 20 లక్షల రూపాయలకు సెటిలైట్ రైట్స్ కొంటే మేము బతికి బయటపడి ఆ సినిమా రిలీజ్ చేసినాం. సో దట్స్ హౌ యు నో సినిమా బాగానే హిట్ అయింది. అంటే ఇట్ వాజ్ అ వెరీ సోషల్ ఓరియంటెడ్ మూవీ. మాకు డబ్బులు రాలే. పల్లె కన్నీరు పెడుతుందో, దోస్తరది నందమా, దోస్తి కట్టుకుందమా అని అద్భుతమైన పాట అది. ఈ సినిమానే, ఇదే సినిమా. తర్వాత పల్లె కన్నీరు పెడుతుందో, నింగి కిగసినారా, నేల తారలా, అద్భుతమైన సాంగ్స్ అవి. అన్ఫార్చునేట్లీ 2000 తర్వాత కూడా సినిమాలు తీయాలని ఏదో ప్రయత్నం చేసినాం. వర్షం సినిమా డైరెక్టర్ తోటి, సముద్ర తోటి, బట్ దెన్ సమ్హౌ ఇట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. దెన్ వి గాట్ టు కార్పొరేట్. శంకర్, ఎవరైతే జైబోలో తెలంగాణ శంకర్ ఇస్ మై క్లాస్మేట్. ఇద్దరం ఇంటర్మీడియట్ లో క్లాస్మేట్, నల్గొండ కాబట్టి ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ మేము. ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. తర్వాత కొంత ఉద్యమ సావాసం, ఇవన్నీ కలిసి ఆ సినిమా తీసినప్పుడు నేను ఒక్కడే కాదు, వేద్ కుమార్ గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, అల్లం నారాయణ గారు, ఇంకా చాలా మంది అందులో పనిచేసినారు. కాకపోతే ఏంటంటే దుర్మార్గుడు శంకర్ ఏం చేసి నన్ను స్టీఫెన్ రవీంద్ర పాత్రకి ఇచ్చిండు. ఆ స్టీఫెన్ రవీంద్ర పాత్ర ఏమంటే ఉద్యమకారులను కొట్టే పాత్ర. సో బట్ దెన్ అదే ఒక పెద్ద ఘట్టం. గద్దర్ గారు, స్మృతి ఇరానీ గారు, ఇట్స్ వెరీ గ్రేట్. అప్పుడు టీవీ చర్చల్లో తెలంగాణ ఉద్యమంలో చాలా సమర్థవంతమైన పాత్ర. ముఖ్యంగా ఇప్పుడు దాసో శ్రవణ్ అంటే చాలా మంది, మీరు అన్నారు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది ఉన్నారు 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. బట్ 2 రాష్ట్రాల్లో గుర్తుపడతారు బికాస్ ఆఫ్ టీవీ చర్చలు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గుర్తుపట్టరు. ఎక్కడ పోయినా నాకు తెలిసి సెల్ఫీలు కూడా తీసుకుంటారు కదా. అంటే అదే పాపులారిటీ. ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా ఉండదు, చాలా మంది గుర్తుపట్టరు కదా. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఎవరు అని గుర్తుపట్టరు కదా. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద మీడియా. ఇప్పుడు అది మీకు ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా మీరు అంటే భావజాల వ్యాప్తి. సరే, ఎలక్ట్రానిక్ మీడియా భావజాల వ్యాప్తిలో నేను ముందు వరుసలో ఉండడానికి నాకు టీవీ మాధ్యమం ఉపయోగపడ్డది. తర్వాత కేసీఆర్ గారి దగ్గర సన్నిహితంగా పనిచేయడంతో వారు చెప్తున్న అంశాలను పూసగుట్టినట్టు మళ్ళీ టీవీలో చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. సో మేము ఎఫెక్టివ్గా మాట్లాడినామంటే దాని వెనుక వారి ఓరియంటేషన్ ఉండే, వారితో మాట్లాడినటువంటి ఒక సందర్భాలు అవన్నింటినీ కూడా ట్యూన్ చేసి మాట్లాడగలిగాము. సో దట్స్ హౌ ఐ థింక్ బికేమ్ లిటిల్ మోర్ పాపులర్ దెన్ వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్. యాక్చువల్లీ మాకంటే కూడా మాకు ఎక్కువ విజిబిలిటీ, పాపులారిటీ వచ్చింది. దట్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ హ్యాస్ అలౌడ్ అస్ టు సస్టైన్. ఏ పదవి లేకుండా నా ఎమ్మెల్యే కావు, నా ఎంపీ కావు, నా సర్పంచ్ కావు, 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఫ్రంట్ లైన్ సర్పంచ్ కూడా కాకుండా ఎట్లా ఫ్రంట్ లైన్ పాలిటిక్స్ లో ఉంటామంటే ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మీడియా ఆల్సో. మీడియా హ్యాస్ గివెన్ దట్ ఆపర్చునిటీ టు మీ. మీరు కూడా బాగా యూటిలైజ్ చేసుకున్నారు మీడియా ఇచ్చిన ఆపర్చునిటీ. అంటే నాకు కరెక్ట్ గా ప్రెజెంట్ అంటే నేను వాగ్దాటి ఎట్లా వచ్చింది? ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళ? మా అమ్మ కడుపులో పుట్టిన కాబట్టి, మా అమ్మ జోగమ్మ, ఆమె కడుపులో పుట్టినందుకు బహుశా మా నాన్న, మా అమ్మ అది అంటారు చిన్నప్పుడు వస ఎక్కువ పోస్తే ఎక్కువ మాట్లాడతారు, అట్లా వస పోసారు? అట్లా అట్లేం లేదన్నా. కాకపోతే
అంటే మై ఫాదర్ మాటలు రాకపోతే వస వస్తే ఎక్కువ మాట్లాడతారు. ఏమో మరి అమ్మ ఏమన్నా మాకు కళ్ళు పోసిండ్రు వసపోయలే కానీ పుట్టంగానే 2 చుక్కలు కళ్ళు పోసిండ్రని చెప్తారు మాకు. ఎల్లారెడ్డిగూడెం కదా ఊరు, సో అట్లా అనమాట. కానీ వస నాకు తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఇది మా అమ్మ దయ కావచ్చు, భగవంత్ సరస్వతి తల్లి దయ కావచ్చు. దానికంటే ఎక్కువ కూడా ఏంటంటే నాకు భావోద్వేగం లేకపోతే నేను మాట్లాడలేను. ఐ షుడ్ బి కన్విన్స్డ్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఓకే, నమ్మితే మాట్లాడగలుగుతా. తెలంగాణ ఉద్యమాన్ని బలంగా నమ్మినాను, తెలంగాణకు న్యాయం జరగాలని నమ్మినాను, తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలు బాగుపడతాయని బలంగా నమ్మినాం. కాబట్టి ఆ రోజు మాట్లాడగలిగినాం, ఎఫెక్టివ్ గా మాట్లాడగలిగినాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 month లోనే కేసీఆర్ తో వేరయ్యారు. నో నాట్ అంటే వచ్చే February 21 బిల్ పాస్ అయింది. మీరు నాకు తెలిసి ఏప్రిల్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఏప్రిల్ ఫస్ట్ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏప్రిల్ 12 తారీఖు నాడు 12. అంటే అప్పుడు మీకు టికెట్ నిరాకరణకు గురైనాను. ఎక్కడ టికెట్ అడిగారు? నేను భువనగిరి ఏదో పార్లమెంట్ అన్న కావాలి, అసెంబ్లీ కావాలని అన్నాను. సరే అంటే పాలిటిక్స్ లో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు అంటారు, పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ ఈక్వేషన్ అనే సిచ్యువేషన్ అని చెప్పని. ఆ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో కేసీఆర్ గారు గెలవటం చారిత్రాత్మకమైన అవసరం. ఎట్టి పరిస్థితిలో గెలవాలా, ఎందుకంటే తెచ్చిన తెలంగాణను నక్కల పాలు చేయొద్దు, మళ్ళీ ఎవరి చేతిలో పెట్టినట్టయితే ఆగమాగం అవుతుంది, కన్స్ట్రక్టివ్ గా దీన్ని డెవలప్ చేయాలా అని చెప్పని వారికి ఒక బలమైనటువంటి సంకల్పం. బహుశా ఆ టైంలో నేను ప్రాబ్లీ ఐ వుడ్ నాట్ ఎన్విజన్డ్ ద ఛాలెంజెస్ దట్ హీ వాస్ ఫేసింగ్ ఎట్ ద టైం. ఒక 5 సీట్లు తగ్గిపోతే అధికారం లేదు కదా, 63 సీట్లు వచ్చినాయి. 5 తగ్గిపోతే 5-6 తగ్గిపోయినాయి. మరి మీరు కేసీఆర్ తో మాట్లాడలేదా, నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని? కేసీఆర్ తో కేటీఆర్ తో మాట్లాడలేదా? సరిగ్గా మీకంటే మీకు ఇన్ఫర్మేషన్ లేదా ఎగ్జాక్ట్ గా జరిగింది ఏంది? ఎందుకంటే మీ పొలిటికల్ లైఫ్ లో ఏప్రిల్ 1 నుంచి 12 చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అప్పుడు టీఆర్ఎస్ లో కంటిన్యూ అంటే ఫస్ట్ ఎమ్మెల్సీ మీకే వచ్చి ఉండేది అనుకుంటా. ఫస్ట్ కర్ణ ప్రభాకర్ కి ఇచ్చారా, రాముల్ నాయక్ ఇచ్చారా? సరే, ప్రభాకర్ అన్న, రాముల్ అన్న, బట్ ఐ వుడ్ హావ్ సర్టన్లీ గాట్ ఇన్ ద ఫస్ట్ ఆర్డర్. మొదటి 2-3 మీకు ఫస్ట్ ఆర్డర్ నాయన నరసింహారెడ్డి 100% ఉండేవాడు. కర్ణ ప్రభాకర్, రాముల్ నాయక్ ఇచ్చారు. ఫస్ట్ లిస్ట్ లో ఉండేవాళ్ళు కదా. ఉండేవాడిని. తెలంగాణ పునర్నిర్మాణంలో మంత్రి కూడా అయ్యేవాళ్ళు. సరే, మంత్రి అయినా కాకపోయినా ఒక సీరియస్ రోల్ అయితే ప్లే చేస్తుండే. హౌ administration runs and how public policy conceived and executed. ఇంటెన్స్ గా కేసీఆర్ గారు పనిచేసిన తీరు నుండి చాలా నేర్చుకునేవాడిని. ఐ మిస్డ్ ఇట్. అంటే అది ఆలోచించలేదా, నేను ఖచ్చితంగా పోటీ చేయాలి అంటే? అదొక దురదృష్టకరమైన జునూన్. అంటే మనం అప్పుడు కరెక్ట్ గా మైండ్ ఆలోచించలేదు. అంటే అది అన్న ఇప్పటికి కూడా ఉంటుంది నాకు. అది ఇచ్చది ఏమని ఉంటుంది అంటే పోటీ చేయాలా, గెలవాలా, నేను నామినేషన్ ఏంది అనేది ఒక భావన. అంటే నేను యూనివర్సిటీలో చిన్నప్పుడు మూతి మీద మీసం రానప్పుడు యూనివర్సిటీలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళం కదా, ఎందుకు పోటీ చేయకూడదు, వాట్ ఈస్ దట్ వి ల్యాక్ అనేటువంటిది ఒక భావన. నాకేం తక్కువ అనేది ఏప్రిల్ 30 ఎలక్షన్, మీరు ఏప్రిల్ 12 రిజైన్ చేశారు. జస్ట్ 18 రోజులు ఉంది అంతే. అదే చెప్తున్నా, నా జీవితంలో మై వైఫ్ వాజ్ అన్విల్లింగ్. ఎందుకు చేస్తున్నావు ఇతో తప్పుడు అన్నారు, చాలా మంది చాలా రకాలు చెప్పారు. బట్ దెన్ ఐ వాజ్ లిటిల్ ఎమోషనల్. అందుకే నేను మొన్న ఎక్కడో చెప్పా, పాలిటిక్స్ లో ఎమోషన్స్ ఉండకూడదు. తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకోవాలా, అది వదిలిపెట్టి 2 రోజులు వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ యూ డిసైడ్ టుడే దట్ యూ వాంట్ టు డూ, బట్ దెన్ యూ షుడ్ డిలే ఇట్ బై 2 more days, 3 more days, 5 more days. అప్పుడే పాలిటిక్స్ లో సక్సెస్ అవుతాం. యూ షుడ్ నెవర్ డిసైడ్. టీఆర్ఎస్ నుంచి ఎవరు కన్విన్స్ చేయలేదా? కేటీఆర్ గాని హరీష్ గారు చెప్పారు, కవిత గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు. కానీ నాకు ఎమోషన్. కాంగ్రెస్ నుంచి ప్రెషర్ ఉందా అక్కడ రమ్మని? అంటే నేను చాలా జరిగినాయి చాలా విషయాలు. అప్పుడు రాహుల్ గాంధీ గారు కలవటము, ప్రియాంక గాంధీ గారు కలవటము, డైరెక్ట్ కొప్పుల రాజు గారు మాట్లాడటం, అవన్నీ జరిగినాయి. ఏది ఏమైనప్పుడు కూడా నేను నా తండ్రిని కోల్పోయినా. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దట్ నౌ కేసీఆర్ గారు హ్యాస్ ప్రూవ్డ్ దట్ యూ స్టూపిడ్, యూ మేడ్ ఎ మిస్టేక్ ఇన్ లైఫ్ and I am doing what you deserve to. When you come back, I am doing this అని చెప్పని ఒక హిమాలయ శిఖరం లెక్క, ఎవరెస్ట్ లెక్క మళ్ళా ఆయన నా ముందు నిలబడ్డారు. నేను తల ఎత్తి వారిని చూస్తూ వాళ్ళని అవకాశం ఇచ్చినారు. ఇవాళ అంటే మీ లైఫ్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అనుకుంటారా, ఇంకేమైనా ఉన్నాయా? టెక్నికల్లీ అంటే కెరియర్ వైజ్ ఎస్, సర్టన్లీ ఇట్స్ అ మిస్టేక్. నేను అంటే 2 ఆపర్చునిటీస్ కోల్పోయినాను పొలిటికల్ గా. నేను 2 రకాలు నేను చెప్తా చూడండి. నా లైఫ్ లో చిరంజీవి గారు, నువ్వు తెలంగాణ ఉద్యమం అని ఆవేశపడకరా,